హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ అందరితో నేనైతే నా శారీ మీదకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా డిజైన్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కలర్ కాంబినేషన్ ఎలా సెట్ అయింది. ఒక్కసారి ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటే మనం మల్టిపుల్ టైమ్స్ అయితే అన్ని శారీస్ మీదకి అయితే యూస్ చేసుకోవచ్చు. ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి. నేనైతే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్ని శారీస్ మీదకి ఎలా మ్యాచ్ అయిద్దని మీకు డౌట్ రావచ్చు. బట్ నేను దీని గురించి కాదని చెప్పేది, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవైతే మల్టిపుల్ అన్ని శారీస్ మీద గోల్డ్ డిజైన్ కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి అన్ని శారీస్ మీదకి అది బాగా యూజ్ అవుద్ది. ఒక 4 బ్యాంగిల్స్ అలా మనం ప్రిపేర్ చేసుకుంటే అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుద్ది. మధ్యలో మనం ఆ కలర్ కాంబినేషన్లో శారీ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ వేసుకొని గోల్డ్ అటు ఇటు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ అయితే రెడ్ అండ్ ఎల్లో ఉంది కదా, అందుకోసం నేనైతే ఇలా అయితే చేసుకున్నానండి. రెడ్ బ్యాంగిల్స్ అలాగే మధ్యలో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, అటు ఇటు ఎల్లో కలర్ కాంబినేషన్. ఎల్లో ఎక్కువ బ్యాంగిల్స్ చేసుకుంటే అంత లుక్ రాదండి, అందుకోసం ఎక్కువ రెడ్ అండ్ గోల్డ్ కలర్ చేసేసుకొని అటు ఇటు ఎల్లో అయితే యాడ్ చేసుకున్నాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఓన్లీ చాలా రీజనబుల్ కాస్ట్కే అయిపోయిందండి. నా దగ్గర ఒక థ్రెడ్ అయితే తీసుకున్నాను, రెడ్ కలర్ది అండ్ ఎల్లో కలర్ది అలాగే గోల్డ్ కలర్ది. స్టోన్స్ ఒక 50 రూపీస్కి అలా అయితే సరిపోయింది నాకు. చాలా సింపుల్ డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఈజీగానే అయిపోయింది. ఇంకా మనం హెవీగా కూడా చేసుకోవచ్చు. హెవీగా చేసుకుంటే ఎక్కువ స్టోన్స్ పడితే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అంత అవసరం లేదు. మనకి గోల్డ్ ఒక్కసారికి ఎక్కువ హెవీతో చేసుకుంటే మిగిలిన అన్ని శారీస్ మీదకి బాగుంటుందండి. అందుకోసమైతే ఇలా చేసుకున్నాను. శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఇవే బ్యాంగిల్స్ కదండి, నేను చాలా బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను నా శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా. చాలా సింపుల్గా ఒక 100 రూపీస్లో బ్యాంగిల్స్ వచ్చేలాగా అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ కాస్ట్ పెట్టానండి. అండ్ మనకి సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. మొత్తం స్టోన్స్తో కవర్ అయితే మనకి ఆ శారీ మీదకి మ్యాచ్ అయినట్టు కనిపించదు. అందుకోసమే నేను లైట్గా స్టోన్స్ అటాచ్ చేసేసుకుని ఎక్కువ థ్రెడ్ కనిపించేలా చేసుకోవడం వల్ల చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఇలా అయితే లుక్ అయితే ఉందండి. నేను కింద పెట్టాను కదా, అది బ్లౌజ్ పీస్ అండి. అది కూడా స్టిచ్ చేశాక ఎలా ఉంటుందో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని వీడియో కూడా చేస్తాను. ఒకసారి మీరే చెప్పండి. మీకు ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకొక శారీ మీదకైతే బ్యాంగిల్స్ సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను. మట్టి గాజులతో అయితే ప్రిపేర్ చేశాను, పాడైపోయిన బ్యాంగిల్స్తో. అది కూడా ఎలా ఉందో కూడా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వన్స్ అగైన్. అండ్ నేను సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలంటే, ఒకవేళ మనము ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం లేదంటే, అటొక బ్యాంగిల్ ఇటొక బ్యాంగిల్ కావాలంటే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ఆ 2 బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను నేనైతే. ఇంత హెవీగా బ్రైడల్స్ అలా వేసుకుంటే బాగుంటుంది. నార్మల్ పీపుల్ అంత హెవీగా వేసుకుంటే అంత లుక్ రాదు కదా, అందుకోసమే నేను ఇలా సగం చేశాను. సింగిల్ బ్యాంగిల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కావాలంటే ఇంకొంచెం తగ్గించవచ్చు. రెడ్ బ్యాంగిల్ అలాగే గోల్డ్ బ్యాంగిల్ కూడా ఇంకొకటి తగ్గించేసి వేసుకున్నా కానీ బాగుంటుంది. అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలాగే గోల్డ్ కాయిన్స్ బై చేస్తూ ఉంటాను, వాటి గురించి కూడా చెప్తాను. అండ్ అలాగే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే వాటి రివ్యూస్ కూడా ఇస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. అండ్ మీరు ఒక్కసారి లైక్ చేసి నా ఛానల్ ఫాలో అవుతుంటే మీకే అర్థమైంది. నేను ఏ వీడియో చేసినా కానీ యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది, కానీ అసలు యూజ్లెస్ అయితే ఉండదండి. మీరు ఒకసారి అన్నీ చెక్ చేయండి. ఏ వీడియోలన్నా దీనివల్ల ఇది యూజ్, దీనికి ఇలా మ్యాచ్ చేశాను, ఇలా చేసుకున్నాను, ఇంట్లోనే మనీ సేవ్ చేశాను, అండ్ కాయిన్స్ కొన్నాను, అలాగే రీజనబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ బై చేశాను అని చెప్పి మాత్రమే చెప్తాను. థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చేసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.